ఎందుకు ఏడుస్తున్నావు? నిన్న చెప్తుంటే అనిల్ వచ్చి అన్ని ఫోన్ లేనట్టు మీ అమ్మకు కూడా ఫోన్ చేసి చెప్తా నేను. ఎందుకు చేస్తానండి? వెల్కమ్ బ్యాక్ టు సాక్షి ఆఫీషియల్. సో గైస్ ఈరోజు వీడియో చేసేది ఏంటంటే సాక్షిని అయితే ఇడిపోతున్నాం. నువ్వు నేను మన ముగ్గురు కలిసి ఇడిపోయాలి చెప్తున్నా. నాకు సహకరిస్తేనే మంచిగా ఉంటుంది. సరే సో గైస్ మ్యాటర్ ఏంటంటే సో ఈ సాక్షి అసైన్మెంట్ అనమాట. మంచిగా చెప్పు ఎప్పటికీ చెప్పు. నాకు భయం అవుతుంది, తగబడుతున్నా అప్పటి నుంచి మాటలు కూడా వస్తలేవు అనమాట. ఏంటంటే ఈరోజు సాక్షి పేపర్ అయితే దింపేస్తున్నాం. రేపు సబ్మిట్ చేసి ఉన్నాను. ఎందుకు మరి ఇగో భయం ఏం మన దగ్గర పని మ్యాటర్ ఏంటంటే మేమైతే జిరాక్స్ తీసుకున్నాం అనమాట. సో ఒరిజినల్ అయితే అది దాపెట్టేసినాము, జిరాక్స్ అయితే దింపేసినాం అనమాట. అండ్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు సాక్షి నుంచి పేపర్లు అన్ని దింపేసినావు. ఒరిజినల్ ఏమో నువ్వే నేను ముట్టుకొని కూడా ముట్టుకోలే. ఇదేంటి అనమాట. పైకి పిలుద్దాం తీసుకురా. రేపు సబ్మిటేషన్ ఉంది. మాకు వీడియోలు రమ్మంటే వస్తలేదు. మాకు నా పొద్దు నుంచి వీడియో టైం పాస్ చేస్తుంది. కాదు ఇంటనే ఈయన కూర్చుంటుంది ఏమంటే ఇది ఏముందేమో మరి చైర్లో గేమింగ్ చైర్ ఉంది మంచిగా. ఈ కంప్యూటర్ ఏముందో ఇది తీసేయాలి. కంప్యూటర్ ఇట్లా సెట్ అయితే కాదు. అసైన్మెంట్ రాసుకుని అన్ని పేపర్లు పొద్దు నుంచి అవుతూనే ఉంది. నాకే బాధ అనిపిస్తుంది సాక్షి అవుతుంటే. సో గైస్ అందుకే బయటికి పోయి కూడా బయటికి గప్చుప్ తినొద్దామన్నా కూడా రావట్లేదు. హలో సాక్షి ఒకసారి పైకి రావా? నువ్వు రారా ఫస్ట్ పైకి రా. సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట. పైకి రా ఒకసారి పైకి రా. జల్దరా జల్ది తొందర. సో గైస్ చూసారు కదా, నాకైతే భయం అవుతుంది. అయితే రాగానే వెళ్ళిపోతాను అనమాట. అసలు కిందికి కూడా రాలే. నేను అడిగినా బయటికి పానీపూరి పోదాం రా అన్న. ఏం చెప్పినా నేను రాను. నాకైతే సంబంధం లేదు. నువ్వు నా మీద నేను మీద చేస్తా. ఓకేనా? ఓకే కదా నీకు కూడా? నువ్వు నోటి మీద నేను ఎవరి మీద నేను ఉండనా అసలు మీరే. సో గైస్ అదనమాట. పేపర్లు చూసుకొని ఒకసారి మొత్తం ఇల్లు మొత్తం చేసినాము. ఆమె గుండె అయిపోతుంది. ఆమె గుండె అయిపోయినట్టు ఈరోజు. అలా సార్తో రేపు దెబ్బలు పడతాయి, ఇక్కడ నీకు దెబ్బలు పడతాయి. సాక్షి వస్తుంది. ఎందుకు చెప్పినావు పేపర్లు? ఎందుకు చెప్పినావు పేపర్లు? నువ్వెందుకు చెప్పినావు? ఇవన్నీ ఏంటి ఓడియేషన్? నేను ఎప్పుడు చేసా అన్ని? అదే సాక్షి చూడు, నీ పేపర్ అన్ని చింపేసాడు. నీ అసైన్మెంట్ పేపర్లు చేతుల నుంచి వాడేసి అనిల్ చింపిండు. నాకు తెలియదు. ఇగో మొత్తం నేనే చేసి పొద్దున్న నేను అన్ని చింపేసి కింద పడేసిండు. నేను సాక్షి పోనీ అని చెప్పి డ్రాయింగ్ కూడా వేసిండు. నేను పొద్దున్న నుండి చూసాగా సాక్షి, నీకు అర్థమైతలే. వీడియో కలమంటే పోలేదంట. వీడియో పోలేగా అందుకు వచ్చి చింపిండు. నాకు రేపు సబ్మిట్ చేసేది ఉంది. అసలు మీకు ఇంత కూడా సెన్స్ లేదా? ఏమైనా చేసే ముందు రాపించేది కాదు, రాపించుకునేది ఉంటే నేనే రాపించుకుంటా. మరి ఎట్లా ఇప్పుడు ఈనాటి ముఖ్యాంశాలు క్రాప్ గ్రేమర్స్ సిస్టమ్ అగ్రికల్చర్ డేటా అనాలిసిస్ అట. ఇది కూడా ఇట్లా చింపేసింది అంటే నేను ఇప్పుడు ఓడి చింపారు. సాక్షి నేను చింపలే, అనిల్ చింపిండు. సంబంధం లేదు. అనిల్ రమ్మన్నా. నేను కింద ఉన్నా, బయట ఉన్నా. నేను ఎప్పుడు వచ్చినా చెప్పేది ఆగో. ఎందుకు ఎందుకు చింపినా నువ్వు? సాక్షి నేను చింపలే సాక్షి, అనిల్ చింపిండు. ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు నువ్వు? పొద్దు నుంచి కష్టపడదా సాక్షి? ఎందుకు అట్లా చేస్తున్నా?
అది ఫస్ట్ అదే అడుగు ఎందుకు వచ్చినావు నేను నీకోసం వచ్చినా. వీడియోలో కట్టలేదని అసలు ఇవ్వడానికి వచ్చింది ఆయన. ఇప్పుడు మళ్ళీ అన్ని నా మాట నువ్వు ఏదో ఒక పొద్దు నుంచి వీడియోలోకి ఎందుకు రాలే? చూసినావా నేను అన్ని అసైన్మెంట్స్ రాగలను నాకు రేపు సబ్మిషన్ ఉంది మొత్తము సబ్మిషన్ ఉందా? ఎంత భయం ఉన్నది మొత్తం అన్ని రికార్డు చింపి పడేసినాను చింపేసినాను అన్న నువ్వు జోక్స్ ఆడతావా? చెప్తున్నా అన్న, మరీ చెప్తున్నా. పదిసార్లు ఆపే చెప్తున్నాను నువ్వు. అగో నాకు రేపు సబ్మిట్ చేసేది ఉంది మొత్తము ఏందని అంటే నాకు సంబంధం లేదు, ఆయన తెలుసు. మీరు మజాక్ మజాక్ చేస్తే వేరే మజాక్ చేయాలని ఇదే మజాక్ డాడీకి చెప్తా నేను డాడీకి ఫోన్ చేసి చెప్తా నాకు సంబంధం లేదు. ఇట్లా లేసిందా అంటే నాకు సంబంధం లేదా అంటే నిజంగానే జస్వంత్ సంబంధం కాదు మీరు వేరే మజాక్ చేయాలి కానీ ఇవేంటి రాసుకున్న నోట్స్ ఇప్పుడు మీకు రేపటి వరకు అలా కావాలంటే ఎవరు చేస్తారు నేను రాసిస్తాడు ఇప్పుడు నేను నైట్ వండుకోకుండా అన్ని రికార్డ్స్ అవి చేసుకున్నా నేను 12th దాకా చదివి అంతే, నాకు తెలియదు దాని గురించి. సింపనికి తెలియదా నాకు సంబంధం లేదా అంటే ఈయన ఇప్పుడు చేసిండు. నిజంగా తెలుస్తుంది ఇద్దరు ఇట్లా ఎవరో నిజంగా ఎవరు చింపిరా చెప్పకపోతే మర్యాద ఉండదు నేను చెప్తున్నా పొద్దున్న నుంచి చూస్తున్నా ఎట్లా రాసుకుంటుంది ఎట్లా రాసుకుంటుంది. మరి ఎవరు చింపిరు నాన్న ఏమో ఫోన్ చేసి పిలిచిండు నన్ను పైకి రా అని చెప్పి సర్ప్రైజ్ ఉంది అని చెప్పి పిలిచిండు షూటింగ్ రాలేదని చెప్పి ఆయన వచ్చి చింపిండు. నేను అవునా? జోక్స్ ఆడకనా? నేను అందుకని చెప్పి ఫోన్ చేసి రమ్మన్నా సార్. నేను డాడీకి చెప్తా నీకు నా మీద నమ్మకం ఉందా లేదా? లేదు వీడియోకి రాలేదని చెప్తావా అది కాదండి, నేను ఏం చింపలేను. మరి మీదేం సంగతి అనిలే చింపిండు పిన్ని, నేను చెప్తున్నా కదా. ఒక్కోళ్ళంటే ఒకళ్ళ మీద నూక్కుంటున్నారు అనిలే వచ్చిండు చింపిండు. అన్న ఇగో మళ్ళీ మరీ చెప్తున్నా, నా పేరు ఏకు. అన్ని నేను చెప్పలే కదా, నువ్వు చెప్పుకోండి, నేను రాదని చెప్తున్నా. ఇగో అన్ని నేను చింపలే కదమ్మా, నేను ఎందుకు చెప్తాను? నాకేం అవసరం? ఎందుకు కొడుతున్నావా? మీరికి? అన్ని చింపినారు. సాక్షి. పట్టుకోలేదా మీకు? నేను చింపలేదు. మీ ఇంట్లో పోరా, ఎప్పుడు ఇన్నే చేస్తారు? అచ్చా నేను చింపలేదు సాక్షి. ఏం మా సకులేమో మీకు అర్థమైతలేదు ఏం అవసరం అండి? కాదు నేను ఇప్పుడు నేను ఎందుకు తెచ్చుకోవాలి చెప్పు ఇవన్నీ ఎందుకు తెచ్చుకోవాలి ఇప్పుడు? చాలు అని ఉన్నాయి అవి. ఏమైనా చేయండి మీరు కూర్చో ఏం చేస్తారో రేపు పొద్దున వరకలే ఇప్పుడు ఆమె ఏమేమి ఉన్నాయో మీరు ఎవరన్నా ఏమైనా చేసుకోండి పొద్దున వరకలే రికార్డు రెడీ ఉండాలి అంటే మాకు సంబంధం లేదండి. నేను ఏమైనా సంబంధం ఉన్నాయి రికార్డుల మీద ఆడతారు అన్న మజాక్లు ఎందుకు ఆడతావా? నేను ఇప్పుడు పోయి అవన్నీ లేబులింగ్ చేపించుకోవాలి నేను ఎట్లా చేపించుకోవాలా ఫేక్ కాల్ అన్నది ఇస్తా నేను. అర్థమైతే ఇస్తారా పిన్ని మరి నేను చింపలే పిన్ని. అనిల్ ఇట్లా అతికిపెట్టి తీసుకురా పోయి అన్ని పట్టుకుని ఏ ఒక్కరు నువ్వు నేను చేయలేదు సాక్షి. బాగా మజాక్ నేను మా డాడీకి ఫోన్ చేస్తా నేను మా డాడీకి ఫోన్ చేసి పిలుస్తా ఫోన్ వద్దు సాక్షి. నేను మా డాడీకి ఫోన్ చేసి ఇట్లయితే కాదు మీరు మాకు ఎందుకు చెప్పినారు అనిల్ చింపిండు. అలా ఇప్పుడైనా ఒప్పుకోను, అబద్ధాలు చెప్పకు. దీనికి ఎందుకు వచ్చావు బయటికి ఎందుకు వచ్చినావు నీకోసం వచ్చినా, నా కోసం వచ్చి కిందికి రా, పైకి ఎందుకు వచ్చినావు పైన ఉన్నామనుకుని వచ్చినా. అన్ని మజాకులు ఆడతారు దేని మీద ఆడాలో దేని మీద ఆడాలో తెలియదా మీకు సాక్షి పైకి వచ్చి జై మా డాడీ ఫోన్ చేయన్నా ఇప్పుడు జై మా డాడీ ఫోన్ చేయి మీరేమైనా చేసుకున్నా మీరేమైనా చేసుకో తెల్లారి వరకు కుసుడు వీడియో లేదు బాగా తుత్తులు లేదు ఏ లేదు ఇక్కడ కుసుడు తెల్లారి వరకు అలా కంప్లీట్ చేసి లేకపోతే బాగా కంప్లీట్ చేస్తా నేను చెప్తున్నా మీరు ఏదైనా మద్దతు చేసుకోండి మీరు ముగ్గురు కూర్చుండి నైట్ అంతా మనిషికి రెండు తీసుకొని రాసి పెట్టు తెల్లారి వరకు రైటింగ్ ఎట్లా ఉండదు ఏబిసిలు ఇట్నానా ఇచ్చాబెట్ట నువ్వు కదేం కాదు నువ్వే చేయకు నువ్వు వాడు చూపించు సాక్షి వద్దు సాక్షి. డాడీకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నాకు అర్థమైతలేదు. చేస్తారు ఇట్లా ఇలా మజాకు ఎక్కువైపోయింది వీళ్ళకి రాస్తా అంటే నేను ఇగో నువ్వు చెప్పేది ఉంటే నేను ఎందుకు ఎక్కువ ఏమైనా చేసుకో, ఎందుకంటే ఆయననే ఇచ్చింది మొత్తం చెప్పింది, నేనైతే చింపలేదు. సాక్షి నువ్వు పొద్దున్న నుంచి ఎట్లా రాస్తున్నావు నేను చూస్తున్నా. నేను ఎందుకు చెప్తా సాక్షి. నాకు తల్లి వస్తుంది మమ్మీ వీళ్ళ వల్ల చాయ్ తాగలేదు ఇప్పుడు. రాయి కదా ఏం కాదు ఏమన్నా కూర్చున్నాం రాయి సప్లై వదిలేసే ఇగో సాక్షి, నువ్వు ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేదు. నేను పోతా జరు, నేను పోతా. ఓయ్ పోవు లేనట్టు మీ అమ్మకు కూడా ఫోన్ చేసి చెప్తా నేను ఎందుకు చేస్తానండి? రికార్డు కంప్లీట్ అయినాకనే ఎవరింటికి వాళ్ళు పోవుడు నాకు సంబంధం లేదు. అసలు పోవుడే లేదు ఎట్టు పోవులేదు ఎటు పోతావు అంటే నాకు ఇంటికి పోయిందండి, అది అవసరం లేదు. నేను వీడియోలు లేదా? చేసుకో రేపు చేసుకో. ఎందుకు వచ్చినావు రేపు చేసుకో వీడియోలు అరే నేను నీ కోసం వచ్చిన వీడియోల కోసం నా కోసం వచ్చి కిందికి
కిందికి రావాలి పైకి ఎందుకు వచ్చినావు పైన ఉండేమనుకున్నా నాకేం తెలుసు అయితే పేపర్ల మీద ఎందుకు చెప్పిన అన్న జశ్వంత్ గారు చెప్పారు అయ్యా నేను చెప్పలే సాక్షి నానా వీళ్ళు ఏం చెప్తారు ఈయనంటే ఆయన ఎవ్వరన్నా కానీ మీరు రికార్డు పొద్దున వరకల్లా కంప్లీట్ చేసి ఇచ్చే బాధ్యత మీరు ఆదివారం దాకా నేను లాక్ చేసి పెట్టేస్తా మీరు ఇంట్లోనే లాగ్ చేసి అయిపోతుంది లాగ్ చేసింది అంటే నేను ఎందుకు అంటున్నా వీడి కాదు మా డాడీ పిలుసు మీరు అందరూ కూర్చోండి ఇట్లా అయితే సెట్ కాదు నేను మా డాడీ నువ్వు ప్రతి దానికి మీ డాడీ పిలిచి నాకు గుర్తిస్తావు ఏంది ఇప్పుడు మళ్ళా? ఫోన్ సాక్షి నీకు అర్థమైతే అనిల్ ఏమన్నా ఇప్పుడు నేనే చెప్తానా నేనే అన్ని ఏమన్నా చేస్తానా సాక్షి నీకు అర్థమైతే లేదు ఫోన్ డాడీ చెప్తా ఫోన్ కానీ ఫోన్ అని హలో డాడీ డాడీ ఇంతకు రా డాడీ వీళ్ళందరూ రికార్డ్స్ అన్ని ఇంప్రూవ్ ఆడేసి నువ్వు వేస్ట్ కాడు జశ్వంత్ నువ్వు అనిల్ నువ్వు నా మీద జల్లు రా ఇప్పుడు కార్పెట్ డాడీ ఒకరి మీద ఒకరు వేసుకుంటారు మా డాడీ వచ్చినాక మీ పని చేస్తాడు మీ పని మళ్ళీ బయటికి కూడా చూడు ఎట్లా లోపల నడుస్తాను బాటిల్ తీసుకొని కొడతా ఇప్పుడు బయటికి పోతే నేను చెప్తున్నా మీకు ఇంతనా చెల్లు ఉందా నీకు అర్థమైంది అయ్యో ఆ ఒక నిమిషం ఆగు ఎత్తా ఇప్పుడు నేను దింపలే నేను నీకు ఒక ప్రూఫ్ చెప్పాలా నాకు చెమటలు వస్తున్నాయి చెమటలు వస్తున్నాయి ఎందుకు చెమటలు వస్తున్నాయి అయ్యా చెమటలు వస్తే నేను చెప్పినట్ట భయం వస్తుంది కానీ మరి A few moments later. అన్ని రికార్డ్స్ అన్ని నింపేసిండు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నిన్న చూడు. చెప్తుంటే కాక అనిల్ వచ్చి అన్ని ఏయ్, ఏయ్, నువ్వు లవ్ ఆడగలవు నీ మజాకులు మంచి వినిపిస్తే ఇదే నువ్వు ఫస్ట్ ఉన్నట్టు నుంచి సంబంధం లేదు నేను దింపలేదు ఉరికిండు రాను నాకు రేపు ఇవన్నీ సబ్మిట్ చేయడానికి ఉంది వీళ్ళకి పనిష్మెంట్ ఏం లేదు రాయింది నేను చెప్పలే కాక చెప్పి నాటకాలు నాటకాలు బే అనిల్ చెప్పింది కాక రేయ్, నేను బయటకు వచ్చినట్టు పొట్టు కొడతా మరి ఎత్తనా లోపల అనిల్ చెప్పాలి మీకు నేను వచ్చినాక కూడా మజాక్ ఆడుతురు ప్రసాద్ నాటకాలా మీకు వినన్న పేరేమో జశంత్ జశంతనేమో వినన్న పేరు యశ్వంత్ ఏమంటుంది తెలుసా వీడియోలోకి రాలేదని అచ్చి కోపం మీద రికార్డులన్నీ చింపేసిందని యశ్వంత్ అంటుంది. ఆయనకు ఎవరిని అనాలి ఇక? అయినా మీకు ఏం పని రా మీదేం పని మీకు వీడియో ఓపెన్ చేస్తాం లేకపోతే చదువుకుంటది కదా ఆమె నేను రాలే పైకి రా అన్న అని చెప్పి ఫోన్ చేసి అన్నా ఇగో అబద్ధాలు చెప్పకూరా అన్న ఏమైనా ఉంటే అన్ని నింపేసిండు అన్ని ఇగో ఏంది చదువు విషయంలో మజాక్ ఆడుతున్నా జశ్వంత్ అదే చెప్తున్నాడు నుంచి ఫోన్ ఎక్కి రావట్లేదట వీడియోలోకి నేను చదువు విషయంలో గిట్ల మజాక్ ఆడిన అనుకో నాకు ఎక్కడ లేని మంట కొడతా చెప్తాను సాక్షి ఒక్కో సాక్షి నాకు సంబంధం లేదు నిజంగా జశ్వంత్ తెలుసు నిజంగా చెప్తారా లేకపోతే నాకు దెబ్బలు పడ్డాక కాక నేను రూమ్ లోకి వచ్చేసరికి జనునే కాక ఎవరు చెప్పాడు రూమ్ లోకి ఎందుకు వచ్చేసరికి వీళ్ళిద్దరు ఎందుకు వచ్చి అదే చెప్పాను నాకు చేస్తున్నావు నువ్వు ఎందుకు వచ్చినావు రూమ్ లోకి అసలు వాడి పొగడు, నువ్వు ఎందుకు వచ్చినావు? నీకేం పని? ఎందుకు వస్తుంది చెప్పు అయ్యా మీరు ఎప్పుడు ఎవరు నవ్వుతున్నావు ఎన్నో అంకుల్ నీకు నిజంగా నాకు దెబ్బలు పడతాయి కానీ మీరు ఎందుకు చెప్పారు ఫస్ట్ అది పెడితే తాకదా ఆ పిల్లలతో మజాక్ ఆడతారు కష్టం అంతా మజాక్ అంకుల్ జశ్వంత్ అవుతుంది చెప్పిండే కాక నేను వచ్చేసరికి వీళ్ళిద్దరు ఎవరు రూమ్ చెప్తాడు ఎప్పుడు నీకు ఎంత కోపం ఉంది అంత కోపం కొట్టుబిట్ట ముగ్గురు ఎందుకు చేసినావు? ఏంది అదే అనుకోండి గట్టిగా ఎయ్. వద్దు నాకు ఆగు అంకుల్ ఆగను కాదు మీ నలుగురు కలిసి ఏం మజాక్ ఆడతలేరు కదా నాతో నాకు తెలియదు. మరి నీకు కొట్టుమంటే ఏమైతుంది కొట్టుమంటే ఏమైతుంది కదా అని చెప్పి ఇగో ఏం లేదప్ప రాజీయమని చెప్పుడు ఆయన నాకు సబ్మిట్ చేసేది ఉంది అది ముఖ్యంగా ఫిజికల్ పేపర్ తెచ్చి ఆమె కష్టపడి ప్రింట్అవుట్ తెచ్చుకుంది రాత్రుడు రేయ్ ప్రాక్టీస్ చేస్తానే కాక నేను రాస్తాను ఫస్ట్ ఎక్కడ ఏంది రాయడం కన్నా ఎక్కువ కష్టం ప్రాక్టీస్ చేస్తారు ఎవరైనా పేపర్ ఉన్నా లేదా టిష్యూ పేపర్ అద్దు చూపిద్దా పేపర్ రాత్రి పోతాడా దొంగేట ఏయ్ ఎప్పుడు సబ్మిట్ చేయాలా రేపు మార్నింగ్ సబ్మిట్ చేయాలా మన అంటున్నావు దాపెట్టుకోవాలి కదా మనం
నాకేం తెలుసు ఇంట్లోనే వేస్ట్ కాదు టేబుల్ మీద పెట్టిపోయిందంట. ఎందుకు చెప్తారు మీరు? ఏమన్నా కానీ చిప్పుడైనా మీరు చదువుతానే మీరు ఏదో నాటకాలు ఇంకో 4 దెబ్బలు జాగ్రత్త ఎప్పుడు అట్లనే కొంచెం దూరం ఒక నిమిషం ఆగు చెప్తున్నా దాపెట్టిండు జిరాక్స్ కెమెరా ఎందుకు పెట్టింది? జిరాక్స్ ఇంపేషన్ వద్దంటే కూడా కెమెరా పెట్టిండు మీకు అసలు ఏమి టెన్షన్ పెట్టడం ఒకటే వచ్చా ఉన్నాయా? మొత్తం ఉన్నాయా? ఉన్నాయి లాస్ట్ పేజ్ కూడా ఉంది. ఎందుకు చేసింది పని? ఎవరు చెప్పారు? అదే సాక్షాత్ వీడియోలకు వస్తలేదని ఏడిపిద్దామని చేసి వీడియోలకు రాకపోతే ఇలా చెప్తారా? అనిల్ చెప్పు. ఉన్నది చెప్పేసి వద్దు ఏమన్నాడు తెలుసా? పొద్దున్న నుంచి వీడియోలోకి రమ్మని రాలా, ఫోన్ ఎత్తట్లేదా? నేనేమన్నా రాసుకుంటుంది చదువుకుంటుంది అంటే ఏడుందా అన్నట, పైన ఉన్నాయి పైన చదువుకుంటుంది అన్న. వినయగాన్ని పట్టుకొని వచ్చి ఇంపేషన్ అన్ని. సరే ఇప్పుడు చేసిన వీడియోలు ఉంటాయి, ఆ వీడియో కూడా నా దగ్గర నాకు అది చూపిరు ఫస్ట్. చూపిస్తాను ఎవరు పెట్టింది ఏం కదా చూపిస్తాను అన్ని ఉన్నాయా? ఉన్నాయి డాక్టర్ మీరు కిందికి కొన్నాడు. ఫోన్ తీసుకొని పోతా. నువ్వు అడుగు ఫస్ట్. ఫోన్ అనుకోలేదు నాది, ఇస్తా నీ ఫోన్ తీసుకొని పోతా అంకుల్. తీసుకొని పోన్నాడు. రూమ్ అంతా క్లీన్ చేసి వీడియో